హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ చందు, ఎడినైన్ కెరియర్ గైడెన్స్ నుంచి. ఈరోజు మనం చాలామంది ఉన్న సమస్య ఏంటంటే, చాలామందికి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఉన్నారు కదా, చాలామంది కాలేజీల్లో ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుతూ ఉంటారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఇలా చాలామంది కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మేము అక్కడ అడ్మిషన్ చేస్తాం, ఇక్కడ అడ్మిషన్ చేస్తామని కాల్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. అయితే వీటిల్లో మెయిన్ జరుగుతున్న సమస్య ఏంటంటే, చాలామంది పేరెంట్స్ మోసపోతున్నారన్నమాట. ఏంటంటే రీజన్ ఏంటంటే, ఇప్పుడు సౌత్లో ఉంది. సౌత్ తీసుకుంటే చాలామంది మేము పలానా యూనివర్సిటీ నుంచి కాల్ చేస్తున్నాం, లేకపోతే పలానా కన్సల్టెన్సీ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి కాల్స్ వస్తున్నాయి. వీటిలో మెయిన్గా తీసుకుంటే విఐటి వెల్లూరులో 5 కేటగిరీస్ అనేవి ఫీజెస్ ఉంటాయి. కేటగిరీ 1 2 lakhs, కేటగిరీ 2 3 lakhs, కేటగిరీ 3 4 lakhs, కేటగిరీ 4 lakhs60,000, అలాగే కేటగిరీ 5 4,93,000 అనేది ఫీజు ఉంటుందన్నమాట. ఇలా కేటగిరీ వైజ్గా ఫీజెస్ ఉంటాయి. వీటిలో స్పెషలైజేషన్స్ కూడా దాదాపు సిఎస్సిలోనే 11 స్పెషలైజేషన్స్ ఉంటాయి. అయితే చాలామంది పిల్లలు ఏంటంటే విఐటికి ఈజీగా అట్రాక్ట్ అవుతారు. సో బాగుంటుంది, ఫాస్ట్ కల్చర్ ఉంటుందంట, ఫ్రీడమ్ ఉంటుందంట అనే కాన్సెప్ట్లో చాలామంది పిల్లలు విఐటికి ప్లేస్మెంట్స్ బాగుంటాయి అంట అనే కాన్సెప్ట్లో చాలామంది పిల్లలు పేరెంట్స్ కూడా విఐటిలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే అమృత యూనివర్సిటీ అంటే డిసిప్లిన్కి బాగుంటుంది, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది, ఆర్గానిక్ ఫుడ్ పెడతారు. సో అక్కడ పిల్లలు ఉంటే చదువుకుంటే ఐఐటిలో చదివినట్టే అంట అనే కాన్సెప్ట్లో చాలామంది ఎడ్యుకేషన్ గురించి తెలిసిన వాళ్ళు ఇలా అమృతాలో చదివితే లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అన్న కాన్సెప్ట్లో అమృతాలో జాయిన్ అవ్వాలనుకుంటారు. సో వీళ్ళకి ఎలిజిబిలిటీ వీళ్ళకి రాదనే భయంతో కొంతమంది మనోళ్ళు ఎగ్జామ్ రాసిన సీట్ రాదనో, ఇలా రకరకాలుగా మనకు తర్వాత సీట్ దొరుకుద్దో లేదనో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలా ఆలోచించే పేరెంట్స్కి కొన్ని కాల్స్ వస్తాయి. ఆ కాల్స్ ఎలా వస్తాయి అంటే, మేము పలానా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము, లేదా పలానా యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నాము, అమృత నుంచి మాట్లాడుతున్నాము, విఐటి నుంచి మాట్లాడుతున్నాము, లేకుంటే పలానా కన్సల్టెన్సీ నుంచి మాట్లాడుతున్నామని కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చినప్పుడు స్టూడెంట్ గురించి పేరెంట్ మార్క్స్ ఇవన్నీ చెప్తారనమాట. మార్క్స్ చెప్పిన తర్వాత, సో మాకు విఐటిలో సీట్ కావాలంటే ఎంతకి చేస్తారు మీరు అని పేరెంట్ అనేది క్వశ్చన్ అడుగుతారు. పేరెంట్ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మీ అబ్బాయికి ఎగ్జామ్లో మేనేజ్ చేస్తాము, మీకు మంచి ర్యాంకే ఇస్తాం, డెఫినెట్గా మీకు కేటగిరీ 1 2 lakhs ఫీజు మీద అయిపోతుంది, లేదా 3 lakhs ఫీజు మీద అయిపోతుంది, 4 lakhs ఫీజు మీద అయిపోతుంది అన్న కాన్సెప్ట్ అనేది చెప్తారు. మ్యాక్సిమం చెప్పేది ఏంటంటే 1000 లోపు ర్యాంక్ వేపిస్తాము, మీ వాడికి కేటగిరీ 1లో సిఎస్సిలో సీట్ వస్తుంది, తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, తర్వాత మీ వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ దాదాపు ఎక్కువ మంది రాస్తారు కాబట్టి మనోడికి సీట్ అనేది రాదు తర్వాత అయితే. సో మీరు ఇప్పుడైతే మీకు తక్కువ ఫీజులో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది, అలాగే సీట్ కన్ఫర్మ్ అవుతుంది స్టార్టింగ్లోనే అని చెప్పి చెప్తారు. సో పేరెంట్ ఏంటంటే, సో మనోడికి సీట్ వస్తుంది, వీళ్ళు 2 లక్షల ఫీజు మీదో 3 లక్షల ఫీజు మీదో సీట్ చేస్తా అంటున్నారు కదా, సో తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, సో వీళ్ళు పలానా ఆఫీస్ నుంచి చేస్తా అంటున్నారు కాబట్టి ఆఫీస్ ఉంటుంది కదా, ఇబ్బంది ఏముందని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో అలా చాలామంది ముందుకు వెళ్తూ ఉంటారు. లాస్ట్ 2 yearsలో కొన్ని ఇలా ఎగ్జామ్స్ అనేవి కొంత జరిగాయనేవి ప్రచారం అనేది జరిగిందండి. లాస్ట్ 2 yearsలో ఇలా ఎగ్జామ్ సెట్టింగ్ చేసి ర్యాంక్స్ ఇచ్చి కేటగిరీలో సీట్లు ఇచ్చారనే కాన్సెప్ట్ అనేది జరిగిందనమాట. ఎగ్జామ్ సెంటర్లో కొంత మేనేజ్ చేశారనే ప్రచారం అది జరిగింది. సో దానివల్ల ఏంటంటే కొంతమంది పేరెంట్స్ దీనికి ముందుకు వస్తూ ఉంటారు. సో కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంత స్ప్రెడ్ అయినప్పుడు, సో యూనివర్సిటీకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది కదా, ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయడము, సో ఇలా చెప్తున్నారండి, ఎగ్జామ్ మేనేజ్ చేస్తా అంటున్నారు, డబ్బులు ఇస్తే ఒక 6 లక్షలు 7 లక్షలు కట్టండి, మీకు సీట్ అనేది ఇప్పిస్తాము తక్కువ ఫీజుకి అని చెప్తున్నారు అని ఇలా యూనివర్సిటీకి కూడా కొంతమంది డౌట్ఫుల్గా నమ్మని వాళ్ళు ఉంటారు కదా, సో అలా వాళ్ళు కొంతమంది కాల్ చేయటం, చెప్పడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం యూనివర్సిటీకి జరిగాయి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే విఐటిలో టోటల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఎగ్జామ్ని కండక్ట్ చేసే కంపెనీని కూడా టోటల్గా చేంజ్ చేశారనమాట. టీసీఎస్ మీకు ఐడియా ఉండొచ్చు, టీసీఎస్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. ఇండియాలో ఉన్న టాప్ ఎగ్జామ్స్ ఏం జరుగుతాయో వాటన్నిటిని కండక్ట్ చేసేది
టీసీఎస్ కంపెనీ కండక్ట్ చేస్తుంది. అంతకుముందు ఏదో ఒక ప్రైవేట్ సంస్థ అనేది ఎగ్జామ్ని విఐటి కండక్ట్ చేసేది. సో లాస్ట్ ఇయర్ ఈ ఇష్యూస్ వల్ల చాలామంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఈ యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ని టీసీఎస్కి ఇచ్చేశారనమాట. సో దానివల్ల ఏంటంటే ఎగ్జామ్ అనేది అయానిక్ సెంటర్స్లో జరుగుతుంది. సో చాలా సిస్టమేటిక్గా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుంది. సో ఎవరన్నా స్టూడెంటు ఇలా డబ్బు కట్టి ఎవరి దగ్గర నుంచో అడ్మిషన్ ప్రాసెస్ చేసుకున్నా సరే, రేపు స్టూడెంట్ ఎక్కడన్నా దొరికాడనుకోండి ఎగ్జామ్ సెంటర్లో కానీ ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత పలానోళ్ళు ఇలా చేశారని ఏదన్నా ఇన్ఫర్మేషన్ వెళ్ళి దొరికాడనుకోండి, డెఫినెట్గా లీగల్ యాక్షన్ ఉంటుంది. సో మన పిల్లల భవిష్యత్తు ఏంటంటే, మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదివే మన భవిష్యత్తు అని అనుకుంటాం చాలామంది. ఎందుకంటే పిల్లలు సెటిల్ అయితే చాలు, మనకి ఇంకేం అవసరం లేదు, వాళ్ళు సెటిల్ అయితే ఇంకా అదే ఇక మన లైఫ్ అని చాలామంది కలలు కంటూ ఉంటారు కదా. సో కలలు కనటం సంగతి పక్కన పెడితే ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ వెళ్ళి పేరెంట్, ఈవెన్ స్టూడెంట్ పేరెంటు వెళ్ళి లోపల కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీ దగ్గర డబ్బు కట్టించుకున్నవాడు ఆఫీస్ ఎత్తేసి ఎగిరిపోతాడు డబ్బు ఎత్తుకొని. తర్వాత మీరు ఎవరైతే లైవ్లో మీరు అక్కడ ఉంటారు కాబట్టి ఈవెన్ రేపు ఫీజు కట్టి కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు చేసిన విషయం అనేది తెలిసిందనుకోండి, డెఫినెట్గా స్టూడెంట్ అనేది లీగల్గా యాక్షన్ తీసుకుంటారు కాబట్టి స్టూడెంట్ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ అయినప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు డెసిషన్ అనేది వేరే రకం కూడా డెసిషన్ తీసుకుంటే సో పిల్లడు టోటల్గా డైవర్ట్ అయిపోతాడు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. బేసిక్గా చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు అమృత యూనివర్సిటీ ఉంది, అమృత యూనివర్సిటీలో కూడా కేటగిరీ 1, 2, 3, 4 ఇలా కేటగిరీస్ ఉన్నాయి కదా. 1,50,000 కేటగిరీ 1, 2,90,000 కేటగిరీ 2, అలాగే కేటగిరీ 3లో 4 lakhs, కేటగిరీ 4లో 6 lakhs ఫీజెస్ ఉన్నాయి. సో ఈ మధ్య రీసెంట్గా విఐటి ఎగ్జామ్ చేంజ్ అయిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు సో మేము అమృతకు కూడా సెట్టింగ్ చేసి ఇస్తాము, 500 లోపు ర్యాంక్ వేసి ఇస్తాము, 1000 లోపు ర్యాంక్ వేసి ఇస్తాము అని చెప్తా ఉన్నారండి. సో మన ప్లాన్ వీళ్ళు ఏ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకన్నా కూడా యూనివర్సిటీస్ రెప్యుటేషన్ పోతుంది కాబట్టి వాళ్ళు కూడా అందులో స్క్రాప్ వస్తున్నారు. స్క్రాప్ రావటం వల్ల అప్పుడు ఏమవుతుందంటే చాలామంది మావాడికి 700 మార్కులు ఉన్నాయి, 600 మార్కులు ఉన్నాయి, మేము అమృతాలో జాయిన్ చేసాము లేదంటే విఐటీలో జాయిన్ చేసాము అని అనుకుంటారు. కానీ ఏదో సెట్టింగ్లోకి వెళ్ళి జాయిన్ చేద్దాం అనుకుంటారు. కానీ వీళ్ళ దగ్గర ఉన్న సిలబస్కి మీ స్టూడెంట్ 10 సంవత్సరాలు చదివినా విఐటీలో నుంచి కానీ అమృతాలో నుంచి కానీ స్టూడెంట్ బయటికి రాడు. ఎందుకంటే తను పాస్ అయ్యేది లేదు, బయటికి వచ్చేది లేదనమాట. సో చాలామందికి ఏంటంటే ఈ విషయం తెలియదు. ఏంటంటే ఏమనుకుంటారంటే లోపలికి వెళ్ళిపోయిండు మావాడికి ఉద్యోగం వస్తుంది అది ఇది అని కలలు కంటూ ఉంటారు. కానీ చాలామంది పిల్లలు మీరు ఎంక్వైరీ చేసుకోండి, 60, 70, 80% ఉన్న పిల్లలు, 60 to 80% ఉన్న పిల్లలు చాలామంది ఒక 80% పిల్లలు డిటెండ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సిలబస్ అనేది స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఆ సిలబస్ అనేది వీళ్ళు చదవలేరు, రాయలేరు. సో డెఫినెట్గా స్టూడెంట్ అనేవాడు డిటెండ్ అవటం తప్ప ఫైనల్ ఇయర్కి వెళ్ళేది లేదు, సర్టిఫికేట్ అనేది పట్టుకొని వచ్చేది లేదనమాట. సో చాలామంది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇదంతా బేహార్ బ్యాచ్ అండి. చాలామంది బేహార్ బ్యాచ్ ఏం చేస్తారంటే సో ఇక్కడున్న లోకల్ కన్సల్టెంట్లతోనో ప్రిన్సిపాల్స్తోనో లేకపోతే పిఆర్ఓస్తోనో చాలామందితో కాంటాక్ట్ అయ్యి సో ఇది ఈజీ ప్రాసెస్, డబ్బు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి వీళ్ళని పాపం మభ్య పెడతా ఉంటారనమాట. సో వీళ్ళు ఏంటంటే డబ్బులు వస్తాయి కదా, సో స్టూడెంట్కి మన సీటు కూడా ఇప్పిస్తున్నాం కదా అని భ్రమలోనే ఉంటారు. కానీ సో వీళ్ళకన్నా కూడా యూనివర్సిటీస్ అనేవి సో చాలా ప్లాన్ చేసి రెడీగా ఉన్నాయి ఎవరు దొరుకుతారా అని. సో ఒక స్టూడెంట్ దొరికాడు అనుకోండి, ఇప్పుడు ఈ కన్సల్టెంటో పిఆర్ఓనో వీళ్ళు ఎస్కేప్ అయిపోతారు సింపుల్గా. ఎందుకంటే తను అక్కడ లైవ్లో ఉండడు కాబట్టి. ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో పేరెంట్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా లీగల్గా యాక్షన్ ఏది తీసుకుంటారో దానికి వీళ్ళు బలైనది అవుతారు. సో ఎలాంటి ఫేక్ కాల్స్ కానీ అలాగే ఫేక్ పర్సన్స్ కానీ నమ్మొద్దు. ఎందుకంటే మనం మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మీరు డబ్బు ఇచ్చి ఇలా బ్యాక్ డోర్ వెళ్ళి దొంగతనంగాను ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చని మీరు మీ పిల్లలకి నేర్పితే రేపు తను ఫ్యూచర్లో కూడా డబ్బు ఇస్తే ఏ పనైనా అయిపోతుంది అనుకొని రకరకాల డెసిషన్ తీసుకోవడం, డైవర్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే
నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి చూస్తున్నా. ప్రతి సంవత్సరం చాలామందికి ఎగ్జామ్ రాసిన తర్వాత కాల్స్ వస్తాయి. ఏం కాల్స్ వస్తాయంటే 10,000 కట్టండి మీకు అమృతాలో సీట్ ఇప్పిస్తాం, 25,000 కట్టండి మీకు అమృతాలో సీట్ అలాట్ చేపిస్తాం, ఈ యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి కాల్స్ వస్తాయి. బేసిక్గా అమృత యూనివర్సిటీలో నుంచి ఎవరికి కాల్స్ అనేవి చేయరండి, ఏదున్నా మెయిల్ చేస్తారు. కాల్ అనేది కన్ఫామ్గా రాదనమాట. యూనివర్సిటీ నుంచి కాల్స్ అనేవి రావు. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మెయిల్ వస్తుంది, అది కూడా అఫీషియల్ యూనివర్సిటీ మెయిల్ నుంచే మెయిల్ వస్తుంది. ఏదో పర్సన్ పేరు మీద ఇంకొక రకంగా మెయిల్ అనేది రాదు. సో వీళ్ళంతా ఏంటంటే ఎవ్రీ ఇయరు కొత్త సిమ్లు తీస్తారు, కాల్స్ కొడతారు. కొంతమంది ఉంటారు బేసిక్గా ఇక్కడ మోసపోయేవాళ్ళు కూడా చాలామంది మోసపోతూ ఉంటారనమాట. నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కోవిడ్ టైంలో చాలామంది, కొంతమంది అయితే టీచర్స్, ఉపాధ్యాయులు ఎవరో యూనివర్సిటీ ముందు కలిసి మీరు 25,000 డబ్బులు ఇవ్వండి, మీ వాళ్ళందరికీ మేము సీట్ అలాట్ చేపిస్తామంటే వెళ్ళి 25,000 వెళ్ళి అక్కడ క్యాంపస్ బయట కలిసి డబ్బు కట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళు ఆ సిమ్ తీసి పక్కన పడేస్తారు. సో మన డబ్బులు పోతాయి. ఆ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయడం వల్ల మంచి కాలేజ్ కూడా దొరకకుండా పోతుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి, ఈ ఎగ్జామ్ సెట్టింగ్ ఇదంతా చాలా పెద్ద డ్రామా అండి, చాలా పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి అందులో. సో అది మన దగ్గరకు వచ్చే వరకు సమస్య అనేది తెలియదు, కానీ రేపు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ సమస్య ఏంటో తెలుస్తుంది. కానీ తెలిసిన మన చేతిలో మనం స్కిప్ అవ్వడానికో వేరే డెసిషన్ తీసుకోవడానికో ఏం ఉండదన్నమాట. పిల్లోడి లైఫ్ని స్పాయిల్ చేయడం తప్ప ఇంకొకటి అనేది ఉండదన్నమాట. సో ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, విఐటి అమృత గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏమన్నా కావాలన్నా మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.